హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. 2500 రూపాయల స్కీమ్కి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్టకేలకు మనకు తుది నిర్ణయం అయితే తీసుకుంది. ఫైనల్ డేట్ కూడా అయితే ఫిక్స్ చేసేశారు. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రీసెంట్లీ మనకు ఒక అప్డేట్ అయితే ఈ యొక్క ప్రతి నెల 2500 రూపాయల పైసలకు సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్త చెప్పారండి. సో వీళ్ళందరి ఖాతాలలోకి డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు. సో ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, ఏంటి, దీనికి సంబంధించినటువంటి అర్హులు ఎవరు, ఏ వయసు కలిగిన వారికి డబ్బులు వేస్తారు అనే దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈ యొక్క అప్డేట్ని మనం పూర్తిగా చదువుకొని నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మనం అప్డేట్ని కనుక చూసుకుంటే మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయల స్కీమ్కి తెలంగాణ సర్కార్ ప్రభుత్వం అధికారంలోకి తేవడంతో కీలక పాత్ర పోషించింది అనడంలో మనకు ఏమాత్రం సందేహం అయితే లేదు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను మనకు పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఈ యొక్క కేబినెట్ సమావేశం మనకు జరుగుతుంది కాబట్టి ఎన్నికలకు ముందు కేబినెట్ సమావేశం జరుగుతుండడంతో ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గ సమావేశంలోనే మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల పైసలకు సంబంధించి ఆ పథకాన్ని మనకు కీలకంగా మారే, అంటే దీనిపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు, దీనిపైన మనకు కసరత్తులు చేస్తున్నట్లు సర్కార్ అయితే వివరించింది. 100 రోజుల్లోపు విధానపరమైన నిర్ణయం ప్రకటించాలని డిసైడ్ కూడా అయ్యింది. స్వయం సహాయక గ్రూపులకు, అంటే మహిళలు ఎవరైతే పొదుపు మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాలు పునరుద్ధరణ, అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రాలలో మనకు ఈ యొక్క మహిళలకు వడ్డీ లేని రుణాలు అయితే ఇచ్చేవారనమాట. సో దాన్ని ఇప్పుడు తిరిగి మన యొక్క రాష్ట్రంలో తెలంగాణలో ప్రవేశమైతే పెట్టబోతున్నారు. 5 లక్షల జీవిత బీమాపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఊహాగానాలు కూడా ఊపందుకుంటున్నాయి. మహిళలకు 2500 రూపాయలతో పాటు రేషన్ కార్డులు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వంటి ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకునే అవకాశం ఉందన్నట్టు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 6 గ్యారంటీ హామీలలో భాగంగా ఈ యొక్క మహాలక్ష్మి పథకంలోని 2వ గ్యారంటీ అయినటువంటి మనకు ఈ యొక్క 2500 రూపాయల స్కీమ్కి మనకు శ్రీకారం చుట్టబోతున్నట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్స్ తీస్తుందన్నమాట. సో ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్స్లో ఏం తీసుకుంటారు, ఏ నిర్ణయం తీసుకుంటారు, డేట్ అనేది ఎలా ఫిక్స్ చేస్తారు, ఏ వయసుకు సంబంధించినటువంటి వారికి ఈ 2500 రూపాయల పైసలు అనేది రావడం జరుగుతుంది, రేషన్ కార్డు లేని వారికి వస్తుందా లేదా, సో ఈ విషయాలన్నీ కూడా మనకు ఈ రోజు కానీ రేపు కానీ పర్టికులర్గా క్లారిటీగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే నాకు దగ్గరికి వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ అనేది వీడియో చేసి తెలియజేస్తాను. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు మిస్ అవ్వకుండా తెలియచేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మిస్ అవ్వకుండా మీరు ప్రతి చిన్న అప్డేట్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.